వైద్యం ఆరోగ్యం నేను సింధూర. జరుగుతున్న వర్తమాన కాలంలో మనం ఎక్కువగా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వింటూ ఉన్నాము. స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ సెల్ ఫోన్ అతిగా వాడటం, లేదంటే ల్యాప్టాప్స్ దగ్గర గంటల తరబడి కూర్చోవడము, లేదంటే స్పోర్ట్స్లో జరిగే ఇంజురీస్ వల్ల కావచ్చు, ఇలా అనేక కారణాల వల్ల స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే రైజ్ అవుతున్నాయి. వీటి గురించి డీటెయిల్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పానేషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ నుంచి డాక్టర్ రమేష్ గాజులా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రమేష్ గాజులా గారు డబుల్ డిగ్రీ హోల్డర్. ఇండియాలో డబుల్ డిగ్రీ హోల్డర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. దానిలో ఈ డాక్టర్ కూడా ఒకళ్ళు. ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ఎండి అనెస్థీషియా, ఫెలో ఇన్ మినిమల్ ఇన్విజు స్పైన్ సర్జరీ అండ్ పెయిన్ మెడిసిన్, అండ్ అలాగే ఎండోస్కోపిక్ స్పైన్ అండ్ ఆర్థో సర్జన్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, అండ్ అలాగే డాక్టర్ గారు డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ ఎట్ పానేషియా. ఈ పానేషియా హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి ఉప్పల్ క్రాస్ రోడ్స్ నియర్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఇది సూర్యనగర్ కాలనీలో ఉంది. ఇంకా డాక్టర్ గారితో మాట్లాడి స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి ఏంటి అనే విషయాలని డీటెయిల్గా తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, ఈ మధ్య మనం ఎక్కువగా వింటూ ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మనం చూసినట్టయితే ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఓల్డ్ ఏజ్లో చూసేవాళ్ళం మనం. బికాజ్ ఆఫ్ ఏదైతే వయసు పైన పడడం వల్ల ఈ అరుగుదల వల్ల వచ్చే సమస్యలతో బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో మనం ఏంటంటే యంగ్స్టర్స్, యంగ్ ఏజ్ గ్రూప్లో జనరల్గా ఏంటంటే ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, బికాస్ ప్రతి పేరెంట్స్ ఏంటంటే పిల్లవాడు యాక్టివ్గా ఉండాలని స్పోర్ట్స్కి పంపించడం, స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీ అనేది పెరగడం జరిగింది. నెంబర్ 2 ఏంటంటే ఎక్కువ వరకు ఫిట్నెస్ ఫ్రీక్స్ ఏంటంటే జిమ్లో అన్నెసెసరీగా వెయిట్స్ లిఫ్ట్ చేసి ఈ డిస్క్ షయాటికా సమస్యలను తెచ్చుకోవడం జరుగుతుంది. మూడోది ఏంటంటే ఇప్పుడున్న వర్తమాన సిచ్యువేషన్లో ఈ కంప్యూటర్ వరల్డ్లో ఎక్కువగా ల్యాప్టాప్ వాడడం, అది కూడా ఏంటంటే స్థిరంగా ఒక 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వర్క్ చేయడం, దానివల్ల కూడా ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సెల్ ఫోన్ వాడకము అండ్ ఆల్సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగా మారాయి. చాలామంది ఇప్పుడున్న మిడిల్ ఏజ్డ్ కావచ్చు, యంగ్ ఏజ్ గ్రూప్స్ కావచ్చు, ఊబకాయం, ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే ఈ స్పైన్ అనేది ఒక సెంట్రల్ పిల్లర్, మన టోటల్ బాడీ వెయిట్ని మోసేది కూడా అదే అనమాట. సో ఇంత వెయిట్, ఓవర్ వెయిట్ వేయడం వల్ల కూడా ఈ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం చూడడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెన్ ట్రావెల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. డాక్టర్, ఇందాక మీరు అన్నారు డిస్క్ సయాటికా అని. అసలు డిస్క్ సయాటికా అంటే ఏంటి? సో డిస్క్ సయాటికా గురించి మనం మాట్లాడే ముందు ఏంటంటే ఈ డిస్క్ సయాటికా అన్న పదం ఒక వాడక భాషలో వాడే కామన్ మ్యాన్ టర్మినాలజీ అనమాట. మనం స్పైన్ చూస్తే ఏంటంటే ఈ స్పైన్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 33 వెన్నుపూస ఎముకలు ఉంటాయి. మనకి బిల్డింగ్కి ఏ విధంగా అయితే పిల్లర్స్ ఉంటాయో మనకి ఇది ఒక్కటే సెంట్రల్ పిల్లర్. సో దీంట్లో నడుముకు సంబంధించి ఆల్మోస్ట్ 5 వెన్నుపూస ఎముకలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీటి నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఈ ఎముకకి ఈ పీస్ అనేది ఇక్కడ నుండి తీయడం జరిగింది. ఈ ఎముకకి మధ్యలో మనకి ఒక కుషన్ లాంటిది, మనకు చుట్టూ ఒక రబ్బర్ టైర్ మాదిరిగా ఉండి మధ్యలో ఒక జెల్ లాంటి ద్రవం ఉంటుంది అన్నమాట. సో అది మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ చుట్టూ ఆనియన్ రింగ్స్ లాగా ఉండి మధ్యలో జెల్ ఉంది. సో ఇది ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. సో మనము అన్నెసెసరీగా తరచుగా బెండ్ చేయడము, వెయిట్ లిఫ్ట్ చేయడము, ట్రావెల్లో దేనివల్ల కావచ్చు, ఎనీ స్పోర్ట్స్ ఇంజరీ కావచ్చు, ఎనీ యాక్సిడెంట్ వల్ల కావచ్చు. సో ఎప్పుడైతే ఈ మనకి వెన్నుపూస ఎముకకి మధ్యలో ఉన్న రబ్బర్ టైర్ పగిలి ఈ జెల్ బయటికి లీక్ అవుతుందో అప్పుడు వచ్చే ప్రాబ్లమే ఈ డిస్క్ షయాటికా అని అంటాం. షయాటికా ఎందుకు వచ్చిందంటే మనం చూసినట్టయితే వెనకాల మనకు వెన్నుపాము అంటే స్పైనల్ కార్డ్, ఇది పెద్ద నరం అనమాట. ఈ పెద్ద నరం కాస్త మెదడు నుండి వస్తూ ఉంటుంది. దాని ద్వారా వచ్చే చిన్న చిన్న నరాలే మన కాళ్ళకి ఈ స్పర్శ, కదలికలు, మలమూత్ర విసర్జన, సెక్స్ అన్నిటి కూడా ఒక కరెంట్ సిగ్నల్ పంపించేది ఈ స్పైనల్ కార్డ్ వెన్నుపాము ద్వారా అనమాట. ఎప్పుడైతే ఈ ద్రవం బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుందో దానివల్ల వచ్చే లక్షణాలే ఈ డిస్క్ షయాటికా అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. దాంట్లో పేషెంట్కి నార్మల్గా నడుము నొప్పి రావడము, తొడ వెనక భాగము, కాలు వెనక భాగము, పాదం వరకు లాగడము, గుంజడము, తిమ్మిరి రావడము, కొంచెం వీక్నెస్ అనిపించడం, ఇదన్నీ కూడా వ్యాధి లక్షణాలు. ఇలా కనుక పేషెంట్ కనుక ఉంటే మాత్రం ఇమీడియట్గా ఒక నియర్ బై ఒక న్యూరో సర్జన్ కావచ్చు, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ కావచ్చు, ఒక ఫిజిషియన్ కావచ్చు సంప్రదిస్తే వాళ్ళు ఆ డయాగ్నోసిస్ అనేది చేయడం జరుగుతుంది. డాక్టర్, అలాగే అంటే మీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్కి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు? అంటే డైరెక్ట్ సర్జరీయా, ఎలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? సో బేసికల్గా ఏంటంటే అందరూ
స్పైన్ ప్రాబ్లం అనగానే సర్జరీ అనుకుంటారు, కానీ 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే సర్జరీ లేకుండా మనం బ్రహ్మాండంగా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఫిజికల్ థెరపీ, ఫిజియోథెరపీ, చిన్నగా నొప్పి పిల్లలు, మాత్రలు, కొన్ని మజిల్ రిలాక్సెన్స్, కొన్ని గాబాపెంటినైడ్స్ మెడిసిన్స్ ఉంటాయి, ప్రిగాబలిన్, గాబాపెంటినైన్, అవి ఇవ్వడం జరుగుతుంది. 80 to 90% వితౌట్ సర్జరీ తోటి మనం ట్రీట్ చేయొచ్చు. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఎప్పుడైతే మనం మెడిసిన్స్తో తగ్గనప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెయిన్ ఇంజెక్షన్స్, పెయిన్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో హార్డ్లీ 5 to 10% పేషెంట్స్లోనే ఈ సర్జరీ అనేది ఇండికేటెడ్. డాక్టర్ మీరు అన్నారు అంటే పెయిన్ ఇంజెక్షన్స్ అని లేదంటే సర్జరీ అని అన్నారు, ఇవన్నీ కూడా మీరు అంటే రిపోర్ట్స్ని బేస్ చేసుకునే డెసిషన్కి వస్తారు కదా. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వస్తాయి కానీ వాళ్ళకి పెయిన్ అయితే తగ్గదు, మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? నైస్ క్వశ్చన్ అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. సో ఇలాంటి కండిషన్స్ మేము తరచుగా చూస్తాము. అదే నేను చెప్పాను, బేసికల్లీ ఈ పెయిన్ మేనేజ్మెంట్ దాంట్లో ఏంటంటే కొన్ని డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మా సెంటర్ ఇట్స్ స్టాండ్ అలోన్ సెంటర్, వేరేన్ మాది ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ ఉంటారు, ఒక న్యూరో సర్జన్ ఉంటారు, సో ఒక ఫిజికల్ థెరపిస్ట్, వీళ్ళందరూ కూడా ఏంటంటే వ్యాధి లక్షణాలను బట్టి కూడా మనం డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. దాన్ని ధృవీకరించడానికి ఎవిడెన్స్ కొరకు ఏంటంటే కొన్ని చిన్న డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనం డయాగ్నోసిస్ అనేది చేయవచ్చు. అంటే కంపల్సరీ మనకి బ్లడ్ టెస్ట్లలో, ఎంఆర్ఐలలో కూడా సమ్టైమ్స్ అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్ దాంట్లో మనకి ఎంఆర్ఐ కూడా పికప్ చేయకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఏదైతే ఈ రబ్బర్ టైర్ చుట్టూ ఆనియన్ రింగ్స్ లాగా ఉందో దానిలో చిన్న చీలికలు వస్తాయి, అవి మనకి ఎంఆర్ఐ కట్స్లో సమ్టైమ్స్ కనబడకపోవచ్చు. సో అది చిన్నగా పగిలి ఆ నరాన్ని ప్రెస్ చేయడం వల్ల పేషెంట్ కంప్లైంట్ చేస్తారు, నడుము నొప్పి ఉంది, నాకు కాళ్ళల్లో గుంజుతుంది, లాగుతుందని. మనం ఈ ఎంఆర్ఐ చూస్తే పెద్దగా ఏం కనబడకపోవచ్చు. సో అసంటప్పుడు ఏం చేస్తామంటే ఈ డయాగ్నోస్టిక్ ఇంజెక్షన్స్ అనేది ఉపయోగపడుతుంది. డాక్టర్ మీరు ఇంజెక్షన్స్ అంటున్నారు, అసలు ఈ స్పైన్ ఇంజెక్షన్స్ ఏంటి, వాటి గురించి ఇంకా డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఇప్పుడు సింపుల్ అండి, ఇప్పుడు మనకి ఒక ఫీవర్ వచ్చింది, పారాసిటమాల్ మాత్ర వేస్తాము, తగ్గలేదనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం, ఫర్దర్గా మనం ఇవాల్యుయేట్ చేస్తాం, అది డెంగ్యూ ఫీవరా, టైఫాయిడ్ ఫీవరా, లేదంటే మలేరియానా ఇవాల్యుయేట్ చేస్తాం. అదేవిధంగా స్పైన్ ప్రాబ్లమ్స్లో కూడా ఇనిషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కనుక ఫెయిల్ అయితే నెక్స్ట్ ద బెస్ట్ ఏంటంటే బిఫోర్ సర్జరీ అంటే ఈ పెయిన్ ఇంటర్వెన్షన్స్. దీంట్లో ఏంటంటే మనం పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఆయన ఎంఆర్ఐ బేస్డ్ ప్లస్ ఆయన సిమ్టమ్ బేస్డ్ ఆ రెండింటిని మనం చూసేసి ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా, అంటే మనకి థియేటర్లో ఒక ఎక్స్రే మెషిన్ అంటే ఒక ఫ్లోరోస్కోపీ 360 degrees మనకి ఆ ఇమేజ్ చూపిస్తుంది అనమాట ఆ మెషిన్లో. సో దాని ద్వారా మనము ఒక చిన్న నిడిల్ని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాంతంలోనే ఆ నిడిల్ ఉంచేసి మనం మందు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి డయాగ్నోసిస్ పరంగా ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ థెరపాటిక్ ఆల్సో. అంటే మనకి నొప్పి కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఉన్న వాపు తగ్గడం వల్ల పేషెంట్కి సింటమ్స్ రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ అలాగే ఎపిడ్యూయల్ ఇంజెక్షన్స్ అనేవి ఎంతవరకు సేఫ్? అంటే ఏవైనా అంతే అండి, ఇప్పుడు స్పైన్ సర్జరీ కావచ్చు, ఈ పెయిన్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు, ఇట్ ఈస్ డన్ ప్రాపర్లీ, methodically, in best hands, gives best results. So if a properly trained person ఇస్తే మాత్రం 100% you have a good results. డాక్టర్ అలాగే ఏ కండిషన్లో ఉన్న వాళ్ళకి సర్జరీ నీడెడ్ అంటారు అసలు? అంటే సింపుల్ అండి, ఇప్పుడు మనకి డిస్క్ సయాటికా సమస్యతో బాధపడుతున్నాడు అని చెప్పేసి మనం పేషెంట్కి సర్జరీ అండర్గోగా అని చెప్పడం అనేది ఒక తప్పు. సో యూజువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ డిస్క్ అనేది ఎప్పుడైతే నరాన్ని బాగా ప్రెస్ చేసినప్పుడు పేషెంట్కి, నేను చెప్పాను కదా, కాళ్ళలో ఉన్న కండరాలకి ఈ కరెంట్ సిగ్నల్ అనేది ఈ నరాల ద్వారానే వెళ్తుంది అనమాట. సో అది చాలా సివియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకి వీక్నెస్, నడకలో తేడా కనబడము, లేదంటే ఆ పర్టికులర్ ఏరియాలో స్పర్శ తగ్గడము, లేదంటే మలమూత్ర విసర్జనలో తేడా రావడము, సెక్స్లో తేడా రావడం, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు 100%, లేదంటే కొన్ని కండిషన్స్లో కాడా ఈక్వెనా అంటాం, సడన్గా వాళ్ళకి మలమూత్ర విసర్జన ఆగిపోవడము ప్లస్ కాలు చచ్చిపడిపోవడం, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ ఫర్ స్పైన్ సర్జరీ. డాక్టర్ అలాగే కొంతమందికి ఒక అపోహ ఉంది, ఎండోస్కోపీ ద్వారా కంప్లీట్ సొల్యూషన్ రాదు అని, అది అపోహ మాత్రమేనా, నిజమేనా? అంటే ఏం లేదండి, నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 90లో 1990s నేను ఎంబీబీఎస్ చేసే కాలంలో అప్పుడు అపెండిసైటిస్కి అందరు సర్జన్స్ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. నేను వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుకున్న రోజులలో హైదరాబాద్ నుండి ఒకరు వచ్చేసి ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసిపోయారు. మిగతా సర్జన్స్ అందరూ అనేవాళ్ళు ఇది వేస్ట్ అండి, ఇది చాలా టైం పడుతుంది, దీనివల్ల పెద్ద రిజల్ట్స్ ఉండేయని చెప్తారు. సో దీనిలో కొంచెం బిజినెస్ కోణం కూడా ఉంటుంది. సో
అది వాళ్ళు చేయాలంటే వాళ్ళు నేర్చుకోవాలి. సో ఇనీషియల్గా ఎవరి వన్ విల్ గివ్ రెసిస్టెన్స్, సర్జన్స్ కూడా దాని గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది అంత ఈజీగా కాదు. సో సేమ్ థింగ్ ఇప్పుడు ఎండోస్కోపీలో కూడా ఏంటంటే మనం చూసినట్టయితే 80 to 90% ఆర్ స్టిల్ ఓపెన్ సర్జన్స్, ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఎండోస్కోపీ. 100% డౌన్ ద లేన్ ఆఫ్టర్ 5 to 10 years అందరూ కూడా ఎండోస్కోపీ పద్ధతిని అవలంబిస్తారని నేను 100% నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. డాక్టర్, అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఎండోస్కోపీలో పెరాలసిస్ వస్తుంది అనేది, అది ఎంతవరకు వాస్తవం? సో ఇది ఒక అపోహ. టు బీ ఫ్రాంక్ ఏంటంటే ఓపెన్ సర్జరీ అయినా కావచ్చు, ఎండోస్కోపీ అయినా కావచ్చు, కామన్ మ్యాన్ స్పైన్ సర్జరీ అంటే కాళ్ళు చచ్చిపడిపోతాయి, పారాలిసిస్ వస్తుందని. బట్ ఓపెన్గా చెప్పాలంటే ఈ ఎండోస్కోపీ అనేది మీరు చూసినట్టయితే ఇది ఒక చిన్న పరికరం. సో ఈ పరికరాన్ని మనకి ఎక్కడైతే ఈ డిస్క్ షయాటికా సమస్య వచ్చిందో అదే ప్రాంతంలో మనం దూర్చడం జరుగుతుంది. సో మనకి ఇమేజ్ అనేది కూడా బాగా మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. సో ఒక చిన్న చీమ కూడా పెద్ద ఏనుగంత పెద్దగా కనపడుతుంది. నెంబర్ 1, కంప్లీట్ సలైన్ ఇరిగేషన్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ బ్లీడింగ్ ఫీల్డ్ కూడా ఉండదు. సో పారాలిసిస్, నర్వ్ డ్యామేజ్ జరగడం అనేది 100% అది జరగదు అని నేను 100% ప్రగాఢంగా నమ్ముతున్నాను. డాక్టర్, ఇప్పుడు ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి దేనితోటి మీ దగ్గరికి పేషెంట్ వచ్చినా కూడా చాలామంది సర్జన్స్ ఏం చేస్తారంటే స్క్రూస్ లేదంటే రాడ్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎండోస్కోపీలో మనం చేయగలమా ట్రీట్మెంట్? యాక్చువల్గా ఈ స్క్రూస్, రాడ్స్ అనేది ఓపెన్ సర్జరీనే కాదు, ఎండోస్కోపీ పద్ధతిలో కూడా చేయొచ్చు. దీన్ని ఎండోఫ్యూజన్ అంటారు. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను స్టినోసిస్ అని చెప్పడం, లేదంటే కొన్ని కండిషన్స్లో లిస్థెసిస్ అంటే ఎముక మీదకి ఎముక జారడం. ఈ జారడానికి బోలెడు కారణాలు ఉంటాయి. అంటే అంతకుముందు ఆయనకి ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు పేషెంట్కి, దానివల్ల కూడా జారచ్చు, లేదంటే కొన్ని ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వల్ల కూడా ముందరికి వెళ్ళొచ్చు. సో దీనివల్ల ఏంటంటే వెన్నుపాము అనేది ఒత్తిడికి లోన్ కావడం వల్ల సేమ్ బ్యాక్ పెయిన్, కాళ్ళలో నమ్నెస్ రావడం, వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఇవన్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతకుముందు వాళ్ళు ఒక 5 kilometers నడిచేవాళ్ళు మెల్లిమెల్లిగా 4 kilometers, 3 kilometers, 2 kilometers, 1 kilometer హార్డ్లీ ఇంట్లో వరకు, తర్వాత లాస్ట్కి వీక్నెస్ డెవలప్ అయిపోయి మంచానికి పరిమితమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కండిషన్స్లో వాటిని లంబార్ కెనాల్ స్టినోసిస్, ఓపెన్ సర్జరీలో వాటికి ఓవర్ ద టాప్ డికంప్రెషన్ చేసేసి స్క్రూ ఫిక్సేషన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్స్ని మనం బ్రహ్మాండంగా ఎండోస్కోపీ పద్ధతిలో కూడా ఈ స్క్రూలు, రాడ్స్ ఫిక్స్ చేయొచ్చు. దట్ ఈస్ ఎ బ్యూటీ ఆఫ్ ఎండోస్కోపీ. డాక్టర్, అసలు ఎంతవరకు ఎండోఫ్యూషన్ పద్ధతిని లోకల్ అనెస్థీషియాలో మనం చేయొచ్చు? 100% చేయొచ్చు మేము ఇప్పుడు. ఎందుకంటే ఈ ఎండోఫ్యూషన్ పద్ధతి నేను ఏదో చెప్తున్నానో దాని ఇండికేషన్స్ ఏంటి? స్టినోసిస్, లిస్థెసిస్ అంటే ఎముక మీదకి ఎముక జారడం. సో యూజువల్గా ఇవన్నీ కూడా మేము 60, 70, 80 years పేషెంట్స్లో చూస్తాం. వాళ్ళకి 100% ఏదో ఒక కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే ఓపెన్ సర్జరీ కావడము, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ అమెరికన్ సొసైటీ ఫర్ అనెస్థీషియాలజీ దానిలో గ్రేడింగ్ ఉంటుంది. వాళ్ళకి grade 3, grade 4 అంటే దే ఆర్ రియల్లీ అన్ఫిట్ ఫర్ సర్జరీ. సో వాళ్ళకి మరి సొల్యూషన్ ఇవ్వాలి. వాళ్ళు దే కెనాట్ బి బెడ్ రిడన్. సో బెడ్ రిడన్ ఉన్నారనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఎముకలు చచ్చిపడిపోవడం, అంటే ఎముకల్లో డెన్సిటీ, ద బోన్ డెన్సిటీ తగ్గడం, అంటే సాంద్రత తగ్గడము, ఆస్టియోపోరోసిస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడము, వాటి రిలేటెడ్ ఫ్రాక్చర్స్ కావడం, ఇవన్నీ ఉంటాయి. సో అందుకే మొబిలిటీ ఈజ్ ఎట్ ప్రయర్ ఇంపార్టెన్స్. ఎందుకంటే 80-90 years కూడా వాళ్ళు కొద్దో గొప్ప ఇంట్లో నడుస్తే దట్ ఈస్ ఫార్ బెటర్. అట్లీస్ట్ బాత్రూమ్కి వెళ్ళేసి వస్తే కూడా బెటర్ అనమాట. సో వాళ్ళలో సర్జరీ కంపల్సరీ చేయాలి. సో మా సెంటర్లో ఎట్ పనేషియా స్పైన్ పెయిన్ ఆర్థోస్కోపీ సెంటర్లో మేమేంటంటే లోకల్ మత్తు అంటే ఎపిడ్యూరల్ అనెస్థీషియాలో బ్రహ్మాండంగా పేషెంట్ సోయితో ఉంటాడు. తనకి ఏవైతే 4 screws కావచ్చు, 6 screws కావచ్చు, 2 level కావచ్చు, సింగిల్ లెవెల్ కావచ్చు, మేము ఎండోఫ్యూజన్ పద్ధతిని బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ ఇఫ్ ఫీజిబుల్ మత్తు కనుక ఎఫెక్ట్ పోతే మాత్రం వీఆర్ మేకింగ్ దెమ్ టు వాక్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అండ్ వాక్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ విత్ ఇన్ ద సేమ్ డే. So I say it's not a day care, it's an hour care surgery. That is the beauty of endoscopy, and we proudly announce in Hyderabad we are doing maximum number of endoscopies under local anesthesia. డాక్టర్, అసలు ఓపెన్ సర్జరీకి ఎండోస్కోపీకి అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే సర్జరీ తర్వాత ఓపెన్ సర్జరీ కావచ్చు, ఎండోస్కోపీ కావచ్చు, పేషెంట్ మళ్ళీ నార్మల్ కండిషన్కి రావడానికి టైం ఎంత పడుతుంది? సో దీనికన్నా ముందు నేను వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎండోస్కోపీ ఓవర్ ఓపెన్ సర్జరీ నేను చెప్పదలుచుకున్నాను. సో విషయం ఏంటంటే ఓపెన్ సర్జరీలో డెఫినెట్గా పెద్ద కోత ఉంటుంది. కోత డెఫినెట్గా పెద్ద, ఇప్పుడు మనం ఇక్కడ స్పైన్ సర్జరీ చేయాలంటే మనం అట్లీస్ట్ ఒక 6 to 8 centimeters కోయాల్సి వస్తుంది. ప్లస్ మనం ఇక్కడ వెనకాల ఉన్న కండరాలన్నిటిని కూడా స్ట్రిప్ చేయడం జరుగుతుంది. సో ఓపెన్ సర్జరీలో వాడే పనిముట్లు చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి, దీని నుండి వెళ్ళాయి కాబట్టి
డెఫినెట్గా సమ్ అమౌంట్ ఆఫ్ బోన్ కూడా నిబుల్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే మోర్ డ్యామేజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే రెండిట్లలో రిజల్ట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. సో మనము ఇప్పుడు ఏదో ఎండోస్కోపీ చేస్తున్నాం అని చెప్పేసి ఓపెన్ సర్జరీ తీసి పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ ఈవెన్ సర్టెన్ ఇండికేషన్స్ వాటిల్లో మనం ఓపెన్ సర్జరీ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది, లేదని నేను అన్నాను. సో దాంట్లో పెద్ద కోత, దీంట్లో ఏంటి మా అంటే 1 సెంటీమీటర్ కన్నా చిన్న కోత. నెంబర్ 2, స్కార్ అనేది మనకు ఎండోస్కోపీలో ఉండదు, ఓపెన్ సర్జరీలో డెఫినెట్గా స్కార్ ఉంటుంది. దీనిలో ఎండోస్కోపీలో బ్లడ్ లాస్ అనేది ఉండదు, సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎక్కియడం అనేది ఉండదు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. మూడోది ఏంటంటే మజిల్ డ్యామేజ్ కానీ బోన్ కట్టింగ్ కానీ ఎండోస్కోపీలో నిల్, ఒక తీరుగా చెప్పాలంటే. సో అల్టిమేట్గా ఏంటంటే పేషెంట్కి పెయిన్ పరంగా చూసినా మనకి, లేదంటే ఎర్లీ రిహాబిలిటేషన్ పరంగా చూస్తే కూడా ఏంటంటే డెఫినెట్లీ ఎండోస్కోపీ విల్ స్కోర్ ఓవర్ ఓపెన్ సర్జరీ. సో ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీ ఆఫ్ ఎండోస్కోపీ. ప్రాబ్లీ డౌన్ ద లైన్ అందరు స్పైన్ సర్జన్స్ కూడా ఎండోస్కోపీకే సుముఖం చూపిస్తారని నేను అనుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎండోస్కోపీ. సో ఓవరాల్గా ఏంటి, నో స్కార్, నో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిక్వైర్డ్, నో మజిల్ డ్యామేజ్, నో బోన్ డ్యామేజ్, చిన్న కోత, ఒకటే కుట్టు. సో ఇమీడియట్గా నెక్స్ట్ డే నుండి వాళ్ళ దినచర్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్ అనుకోండి ఇంట్లో కుకింగ్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ అవుట్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు, ట్రావెల్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. వెదర్ ఇట్ ఈస్ డిస్క్ రిలేటెడ్ సమస్య కావచ్చు, లేదంటే ఈ స్టినోసిస్ లేదంటే లిస్థెసిస్ ప్రాబ్లం ఉండడం వల్ల స్క్రూస్ బోల్డ్ వేయడం కావచ్చు, ఏదైనా కూడా బ్రహ్మాండంగా ఎండోస్కోపీలో చేయొచ్చు. ఎస్, ఈ పద్ధతి అనేది ఒక 10 years నుండి స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్న టెక్నాలజీ నిజంగా కూడా ఓపెన్ సర్జరీ ధీటుగా లేకుండే, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ లాస్ట్ 4 years నుండి వచ్చిన టెక్నాలజీ వల్ల ఏంటంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ స్కోరింగ్ ఓవర్ ఓపెన్ సర్జరీ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్, ఓన్లీ నడుముకే రిస్ట్రిక్టెడ్ కాదు. ఈ ఎండోస్కోపీ పద్ధతిని మేము మెడ కావచ్చు, ఛాతీ భాగంలో ఉన్న వెన్నుపూస ఎముకలు కూడా చేయడం జరుగుతుంది. సార్ లాస్ట్ 4 years నుంచి వచ్చింది టెక్నాలజీ అంటున్నారు, దాని గురించి ఇంకా డీటెయిల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే విషయం ఏంటంటే 4 years నుండి టెక్నాలజీ కాదు, ఇది గత 10-15 years నుండి స్టార్ట్ చేశారు చాలామంది ప్రముఖులు. బట్ ఏంటంటే కొన్ని ఫెయిల్యూర్స్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా ఏంటంటే ఈ ఎండోస్కోపీ పరికరం కావచ్చు, అంటే ఇప్పుడు మనం టీవీలో చూస్తాం ఇప్పుడు 4K HD, అట్లనే దీనిలో కూడా ఏంటంటే చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. ఇన్స్ట్రుమెంట్స్ పరంగా కావచ్చు, పనిముట్ల పరంగా కావచ్చు, స్కోప్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. సో దానివల్ల ఏంటంటే మా నెంబర్ కూడా పెరిగిపోయింది. ఐ ప్రౌడ్లీ సే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 ఎండోస్కోపిక్ సర్జరీస్ విత్ 99% సక్సెస్తో, 99 కూడా కాదు 100% సక్సెస్తో నేను చేయగలిగాను ఓవర్ లాస్ట్ 4.5 years. సో నేను స్టార్ట్ చేసింది 2018లో, బట్ స్టిల్ ఇనిషియల్లీ ఇట్ వాస్ స్లో. నౌ ర్యాపిడ్గా మేము మంత్లీ అట్లీస్ట్ 60 సర్జరీస్ చేయగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. అండ్ రిజల్ట్స్ ఆల్సో వీఆర్ గివింగ్ బెటర్, సో వీఆర్ గెటింగ్ పేషెంట్స్ ఆల్సో. డాక్టర్, అలాగే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఎంతవరకు కారణమవుతుంది? ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అండ్ అలాగే ఆక్యుపేషన్ కావచ్చు. కొంతమంది కంప్లీట్ ట్రావెలింగ్లో ఉంటారు, కొంతమంది కంప్లీట్ స్టాండింగ్లో ఉంటారు. అలా వాళ్ళ ఆక్యుపేషన్ ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు కారణం? 100% అక్యుపేషనల్ హజార్డ్ అనేది 100% ఉంటుంది. ఇప్పుడు మనం ఐటీ ప్రొఫెషన్లో చూస్తే వాళ్ళు ఏంది స్థిరంగా అలా సోఫాలో కూర్చొని చేయడము, కుర్చీలో కూర్చోవడం, కానీ ప్రాపర్ ఎర్గానమిక్స్ అంటే ఏ పద్ధతిలో కూర్చోవాలనేది మాత్రం వాళ్ళు అవలంబించట్లేదు. సో వాళ్ళు ఏంటంటే జారిపోయి కూర్చోవడము, దానివల్ల ఏంటంటే స్పైన్లో ప్రెషర్ పడి ఈ డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారు. అదేవిధంగా ఏంటంటే సిస్టమ్ కూడా వాళ్ళు ఏంటంటే ఒక డెస్క్టాప్ వాడాలి, ఆ డెస్క్టాప్ కూడా ఏంటంటే వాళ్ళ ఐ లెవెల్లో ఉండాలి, ఆ డెస్క్టాప్ లెవెల్ అనేది, అది కూడా చేయట్లేదు. వాళ్ళు సింపుల్గా ఏంటి ల్యాప్టాప్ వాడుతున్నారు, దానివల్ల కూడా ఈ స్పైన్ రిలేటెడ్ సమస్యలతో బాధ. దిస్ ఇస్ ఆల్ రిలేటెడ్ అక్యుపేషన్. నేను ఏం చెప్తున్నానంటే ఓన్లీ ఐటీ ఫీల్డ్ అని కాదు, మనం డ్రైవర్స్ తీసుకోండి, లేదంటే ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కావచ్చు. సో అక్యుపేషన్ రిలేటెడ్ వాళ్ళందరిలో కూడా మనం జాగ్రత్తలు, ప్రికాషన్స్, కొన్ని కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా 100% వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఏమైనా ఇనిషియల్ స్టేజ్లో వస్తే ఏదో చిన్న చితక ఆ కెమిస్ట్ దగ్గర మెడికల్ షాప్లో మెడిసిన్స్ వాడేసి దాన్ని అక్కడికి సమస్యని స్టాప్ చేయకూడదు. ఇమీడియట్గా వాళ్ళు ఒక డాక్టర్ని సంప్రదించి ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకుని దానికి సంబంధించిన చిట్కాలు అవి ఎక్సలెంట్గా ఫాలో అయితే వాళ్ళు సమస్య నుండి దూరంగా ఉంచవచ్చు. డాక్టర్, అలాగే మనం చిన్నపిల్లలలో కూడా ఈ మధ్య ఎక్కువగా నడుము నొప్పి అనేసి మనం వింటూ ఉన్నాము. చిన్నపిల్లలకి ఏంటి మరి, వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? బేసికల్గా మీరు చూస్తారు చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఏం చేస్తున్నాయి, పెద్ద మూత వెనకాల ఇంత పెద్ద బ్యాగ్ వేసుకుంటున్నారు. అది రియల్గా కూడా ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే స్పైన్
మన బాడీయే మోయడమే కాకుండా ఆ బస్త సంచి అంత వెయిట్ని ఆ పుస్తకాలని మోసుకుంటా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అనేది కూడా ఐ డోంట్ థింక్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ పిల్లలలో యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్న మా కాలంలో మేము బయటికి వెళ్ళేసి బ్రహ్మాండంగా ఆడేవాళ్ళం. ఇప్పుడు ఈ పిల్లలు ఏం ఆడట్లేదు. ఎంతసేపు జంక్ ఫుడ్ తినడం, కూర్చోవడం, టీవీలు, సెల్ ఫోన్లు దీనికే అంకితం అవుతుంది. దానివల్ల కూడా ఓవర్ వెయిట్ వల్ల కూడా ఈ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ చూస్తున్నాం. మూడోది ఏంటంటే అతిగా స్పోర్టింగ్ యాక్టివిటీ కూడా. ఈ పేరెంట్స్ ఏంటంటే మా పిల్లోడు ఈ గేమ్ ఆడాలి, ఆ గేమ్ ఆడాలి అని అతిగా, అంటే ఈ క్రికెట్ కావచ్చు, వాట్ ఎవర్ ద గేమ్. సో ఆ అతిగా స్పోర్టింగ్ యాక్టివిటీ వల్ల కూడా ఈ స్పైన్ రిలేటెడ్ ఇంజురీస్ జరగడం జరుగుతుంది. సో వీఆర్ సీయింగ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ చిల్డ్రన్. డాక్టర్, రీసెంట్గా నేను మా గ్రాండ్ ఫాదర్కి స్పైన్ ఇష్యూ ఉంటే నేను ఓపెన్ సర్జన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను. ఓపెన్ సర్జన్ ఏమన్నారంటే, అంటే ఎండోస్కోపీ అంతా క్లియర్ అవ్వదు, రైట్ సైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ క్లియర్ అవ్వదు, లెఫ్ట్ సైడ్ చేస్తే రైట్ సైడ్ క్లియర్ అవ్వదు, ఏదో స్టినోసిస్ అనే వర్డ్ కూడా ఏదో అన్నారు, నాకు ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు. మరి మీరేమో ఇందాక నుంచి ఎండోస్కోపీ గురించి అంతలా చెప్తున్నారు, మరి ఇప్పుడు మేము ఏది నమ్మాలి అసలు? మీరు అల్టిమేట్గా ఒక కాంట్రవర్సీని తెరకెక్కిస్తున్నారు. ఒక ఓపెన్ సర్జన్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ మధ్యలో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు వచ్చిన విప్లవాత్మక మార్పులు, చేర్పులు ప్లస్ టెక్నాలజీ పరంగా చూస్తే ఏంటంటే బ్రహ్మాండంగా ఎండోస్కోపీ పద్ధతిలో ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్లో కూడా ఏంటంటే మనం సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్ కంప్లీట్గా మనం క్లియర్ చేయొచ్చు. ప్లస్ ఓపెన్ సర్జరీ కన్నా విజన్ కూడా మనకి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. మనకి మ్యాగ్నిఫైడ్ విజన్. సో ఎట్టి పరిస్థితుల్లో మనం నరువును డ్యామేజ్ చేయడం కానీ అది కుదరని పని. అన్లెస్ అంటిల్ మనం ప్రాపర్గా ట్రైనింగ్ కాని పర్సన్ అయితేనే ఆ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. అందుకే నేను ఎవ్రీ టైం నేను చెప్పేది ఏంటంటే స్పైన్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఈజ్ సేఫ్ సర్జరీ. సో బై ద వే ఎండోస్కోపీ తోటి మీరు ఏదైతే రేకిచ్చిన కాంట్రవర్సీ గురించి చెప్తున్నాను, నిజం ఏంటంటే వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ కెన్ డూ ఇన్ ఓపెన్ సర్జరీ, వీ కెన్ ఆల్సో డూ అన్ ఎండోస్కోపీ, దట్ టు విత్ ఎ స్మాల్ ఇన్సిషన్. అంటే ఇది కాంట్రవర్సీ అని కాదు, జనరల్గా ఇప్పుడు ఓపెన్ సర్జరీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సర్జన్ మాకు చెప్పిన మాటలే కదా, ఇప్పుడు మేము కన్ఫ్యూజన్లో పడిపోతాం కదా, ఎండోస్కోపీ బెటరా, ఏది బెటరు, మరి వాళ్ళేమో క్లియర్ అవ్వదు అని అంటున్నారు, ఏది బెటర్ అన్న కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ రీసెంట్గా ఒక ఫేమస్ సర్జన్, తన పేరు ఎందుకంటే సమ్ రెడ్డి ఫ్రమ్ సూర్యాపేట, ఈజ్ 92 years. సో అసంటి పేషెంట్స్లలో ఏంటంటే మనము పెద్ద మొత్తం ఇచ్చి జనరల్ అనెస్థీషియా ఇచ్చి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్, స్పైన్ సర్జరీ ఇవన్నీ కుదరాయి చాలా వరకు. ఈ 60 ఎబో ఉన్న వాళ్ళకి, 80 ఎబో ఉన్న వాళ్ళకి, 90 ఎబోలో వాళ్ళకి ఎండోస్కోపీ అనేది ద బెస్ట్. ఎందుకంటే పెద్దగా మనకి గాయం కూడా, పుండు కూడా చిన్నగా ఉంటుంది, ఒకటే కుట్టు. సో గాయం మానడము లేదంటే చీము రావడం ఇవన్నీ కూడా జరగేది. ఎందుకంటే అక్కడ మన మజిల్ని కూడా కట్ చేసేది లేదు, బోన్ కట్ చేసేది లేదు. బ్రహ్మాండంగా ఒక చిన్న చిల్లు ద్వారా మనం ఎండోస్కోపీ పరికరాన్ని దూర్ చేసి దాని ద్వారా మన పనిముట్లను పంపించేసి మన పని బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎండోస్కోపీ. ఇట్స్ అప్కమింగ్ అండ్ ఇట్స్ అ గేమ్ చేంజర్ ఇన్ స్పైన్ సర్జరీ. ప్రగాఢంగా నేను నమ్ముతాను దాన్ని. ద ఫిలాసఫీ ఆఫ్ ఎండోస్కోపీ, ఐ బిలీవ్ ఇన్ ఇట్, ఐ కంటిన్యూ డూయింగ్ దాట్. సో డెఫినెట్లీ ఐ సే ఇట్స్ ఫార్ బెటర్ దెన్ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీని కంప్లీట్గా తీసేయట్లేదు. దేర్ ఆర్ ఇండికేషన్స్ స్టిల్ ఫర్ ఓపెన్ సర్జరీ. మల్టిపుల్ లెవెల్ ఉంటుంది. సో అట్లా మల్టిపుల్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఏం చేస్తున్నాం అంటే స్టేజ్డ్ ఆపరేషన్, అంటే 2 లెవెల్స్ ఇవాళ చేయడం, ఇంకో 2 లెవెల్స్ ఒక 1 day or 2 days తర్వాత చేయడం, అలా కూడా చేస్తున్నాం మేము బ్రహ్మాండంగా. ఎందుకంటే వాళ్ళకి అట్లీస్ట్ మనం ఒక రిజల్ట్ అనేది ఇవ్వాలి, ఒక సొల్యూషన్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని ఊరికే బెడ్కి పరిమితం చేయకూడదు. దట్ ఈస్ మై ఫిలాసఫీ. డాక్టర్, మీ హాస్పిటల్కి సంబంధించి ఇంకా బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా? నో, దిస్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ సెంటర్ ఎట్ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నియర్ మెట్రో స్టేషన్. And I can proudly say one-stop solution for all your spine, pain, ortho and sleep issues. డాక్టర్, ఎవరైతే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో వారికి చక్కటి సొల్యూషన్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఎవరైతే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఉప్పల్ క్రాస్ రోడ్ నియర్ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉన్న సూర్యానగర్ కాలనీలో పానేషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్లో డాక్టర్ గారిని వచ్చి కలవండి. మీకు ఏవైతే స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటికీ డాక్టర్ గారు చక్కటి సొల్యూషన్స్ ఇస్తారు. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే విత్ us.